హాయ్. గుడ్ మార్నింగ్. నా బర్త్‌డే డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను 2 డ్రెసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ ఇది యెల్లో లాంగ్ ఫ్రాక్. సెకండ్ వన్ వచ్చేసి పింక్. పింక్ ఇది కొంచెం జీబ్రా షేడ్ వచ్చి ఇది కూడా లాంగ్ ఫ్రాకు. బట్ దీనికి చాలా గేరా అయితే వచ్చింది. ఫైనల్లీ ఇదైతే నేను వేసేసుకున్నాను. ఫ్రెష్ అయ్యాను. ఈ యెల్లో అవుట్‌ఫిట్ అయితే వేసేసుకున్నాను. రెడీ అయ్యాను. విషయం ఏంటంటే బ్యాంగిల్స్ అస్సలెక్కట్లేదు. బండకు బండ బలిస్తే ఏమెక్కుతుంది నా తలకాయ్. ఎంత లావైపోయాను. 3 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను చార్మినార్‌లో. ఇప్పుడైతే ఎంత కష్టపడినా ఎక్కట్లేదు. ఒక బ్యాంగిల్ అయితే అస్సల వెళ్ళింది కష్టపడి. మిగతా బ్యాంగిల్స్ అయితే వెళ్తున్నాయి ఓపికగా. పగిలిపోయింది. ఖతం. బ్రేక్ అయితే అయిపోయింది. దీన్ని జాగ్రత్తగా గీసుకోకుండా చిన్నగా దీన్నైతే పక్కకు తీయాలి. కోసుకుంటుందేమో అని భయమేస్తుంది. చిన్న సైజు గదా! హమ్మయ్య! ఏం గాలేదు. నేనైతే బానే ఉన్నాను మంచిగా. ఓకే. ఏసేసుకున్నాను. ఒక టార్గెట్ అయింది. ఇంకొక హ్యాండ్ టార్గెట్ ఉంది. ఇప్పుడు దీన్నైతే మనం ఫుల్‌ఫిల్ చేయబోతున్నాం. జాగ్రత్తగా కష్టపడి. విషయం ఏంటంటే ఈ బ్యాంగిల్స్ ఈ డ్రెస్‌కి మ్యాచ్ అవ్వలేదని నాకు తెలుసు. బట్ నాకైతే అసల ఇంట్లో బ్యాంగిల్సే ఈ కలర్ కనిపించలేదు. ఏదో దొరికినయి వేసుకుందాంలే ఇంకా గాజులైతే వేసుకోవాలి కదా! బర్త్‌డేకని చెప్పేసి కష్టపడి ఎక్కిచ్చేస్తున్నాను బలవంతంగా. చూసారా ఫేసు ఎలా పెట్టుకున్నానో పొంగడంలాగా. తప్పదు. అంత బలవంతంగా దూరుకుతుంటే ఇలానే ఉంటుంది మొహం. ఇప్పుడు నేను గాజులెక్కించుకుంటూ గూడా ఎక్స్‌ప్రెషన్ నవ్వుకుంటూ అయితే ఇవ్వలేను గదా! ఒక పక్కనేమో టెన్షన్. ఎక్కడ విరిగిపోతుందో అని చెప్పేసి. హమ్మయ్య! ఫైనల్లీ హ్యాపీగా అయితే ఎక్కించేసాను. ఇదైతే నా హెయిర్. న్యూ హెయిర్ స్టైలు. 2 డేస్ బ్యాక్ నా హెయిర్ స్టైల్ అయితే ఇది గాదు. ఇలా పిచ్చికోడిలాగా ఉంది గదా! సో, ఇదైతే నేను సెల్ఫ్‌గా చేసుకున్న హెయిర్ కట్. నేను మీకు ఎలా హెయిర్ కట్ సెల్ఫ్‌గా చేసుకున్నానో, అది కూడా లేయర్ కట్ నేను మీకు ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను డెఫినెట్‌గా. అండ్ ఈ లేయర్స్ అయితే కొంచెం షార్ట్ అయినాయని మీకు అనిపిస్తుంది కదా! లేదు ఎగ్జాక్ట్‌గా ఇది హెడ్ బాత్ వల్ల కొంచెం కర్ల్స్ అయ్యి అలా అనిపిస్తోంది. బట్ పర్ఫెక్ట్. ఇవైతే మ్యాచింగ్ కాకపోయినా కొత్త ఇయర్ రింగ్స్ అని ఎప్పుడో ఇది కూడా 3 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను. ఇవైతే నేను పెట్టేసుకున్నాను ఈరోజు ఫైనల్లీ. గ్రీన్ అండ్ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ నెక్లెస్. సింపుల్ ఒక స్టోన్ పెండెంట్‌తో ఫ్లవర్‌లా చాలా సింపుల్‌గుంది గదా! ఏంటి వికారంగా ఫేస్ పెట్టాననుకుంటున్నారా? ఉడుకొచ్చేస్తుంది. ఏం చెప్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చైన్ విత్ క్యూట్ పెండెంట్. ఇదైతే నేను అంత క్యూట్ కాదనుకో నేను. ఓకే. ఫైనల్లీ ఐయామ్ రెడీ. ఇలా అయితే ఇందాకటికి ఇప్పటికి చేంజ్ ఏమైనా ఉందా? ఏముందో చెప్పనా? ఏం లేదు. అవే ఇయర్ రింగ్స్, అదే చైను, అవే గాజులు. జస్ట్ హెయిర్ దువ్వి, మొహాన బొట్టు పెట్టి కుంకుమ పెట్టాను. ఫేస్‌కి ఒక పౌడర్ గూడా రాయలేదు. జస్ట్ కొంచెం వెలుగులోకొచ్చాను కాబట్టి బ్రైట్‌గా కనిపిస్తున్నాను. అంతకు మించి ఏం లేదసల. నేనైతే అసలు జీరో అంటే జీరో మేకప్ చేసుకుంటాను. అయితే నేనైతే ఏం మేకప్ అయితే చేసుకోలేదు. చాలా సింపుల్‌గా రెడీ అయ్యాను. ఆహ్, ఇదైతే కోన్. నేను చాలా చాలా సింపుల్ డిజైన్ అయితే పెట్టుకున్నాను. నాకంత టైం లేక నైట్. ఈ డిజైన్ పెట్టాను. అండ్ నా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా అన్నయ్య, వదిన నాకైతే ఫస్ట్ ఫస్ట్ ఈరోజు నాకు అక్షింతలేసి ఆశీర్వదించడం అయితే జరిగింది. ఆహ్, బికాజ్ నాకు ఫాదర్ లేరు. మదర్ ఒక్కళ్ళే ఉన్నారు. సో, అందువల్లనే మా అన్నయ్య, వదినలు నన్ను ఆశీర్వదించారు ఈరోజు. నిలబడండి. మా ఇంట్లో ఏంటి అంటే ఈ కూర్చునే సెంటిమెంట్ ఒకటుంది. కూర్చొని అక్షింతలు వేయడం. దగ్గర ఆహ్, నిలబడమ్మా నువ్వు గూడా. ఇదైతే చిన్నప్పటి నుంచి భలే ఎక్సైటెడ్ ఫీలింగ్ ఉంటది. ఆహ్, వాళ్ళు ఓపికగా నుంచోవడం, మనం నిలబడి కూర్చోబెట్టి అక్షింతలేయడం. అండ్ హ్మ్. మా అక్క వీడియో తీస్తోంది. వీడియో తీసుకుంటూ ఏం చేస్తుందంటే ఫోటోస్ తీస్తున్నా నుంచోండి, నుంచోండి, నుంచోండి అంది. తను వీడియోనే తీసింది. ఫైనల్లీ ఫోటో కాదు తీసింది. ఫోటోస్ లాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మా అన్నయ్య, వదినలను ఆశీర్వదిస్తున్నారు. కామన్‌గా కాళ్ళ మీదైతే మనం పడినాం, మొక్కినాం. నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను గదా! నా టోన్‌లో కొంచెం తెలంగాణ అయితే మిక్స్ అయి ఉంటది. బికాజ్ నేనెక్కువ తెలంగాణలో ఉన్నాను చాలా ఇయర్స్. సో, ఫైనల్లీ నా బర్త్‌డే అయితే ఇలా స్టార్ట్ అయింది. ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2:30 అవుతుంది. ఈవినింగ్ వరకు ఇంకేమవుతుందో? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.